పాన్ ఇండియా మూవీ అన్న వెంటనే కల్కి పేరో దేవరా సినిమా పేరో ఇట్టే చెప్పేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే సినిమా అంతకు మించింది. సాక్షాత్తు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ యాక్ట్ చేస్తున్న సినిమా. అయితే ఇక్కడ డైరెక్టర్కి మాత్రం ఇది ఫస్ట్ పాన్ ఇండియా సినిమా అయితేనే ఎక్కడా అసలు తగ్గట్లేదు. ఈ సినిమాతోనే డెఫినెట్లీ సుకుమార్ని మించే హిట్ కొట్టాలి అనైతే తెగ ట్రై చేసేస్తున్నాడు. తెలుగు సినిమాకు రెహమాన్ సంగీతం చాలా ఏళ్లుగా టాలీవుడ్ లో వినిపిస్తున్న మాట, కానీ ఎప్పుడూ నిజం కాలేదు. మెగాస్టార్ నటించిన డ్రీమ్ ప్రాజెక్ట్ సైరాకు మొదట రెహమాన్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేశాడు ఈ సినిమా నిర్మాత రామ్ చరణ్. కానీ ఏం జరిగిందో, రెహమాన్ తప్పుకున్నాడు. ఆయన స్థానంలో బాలీవుడ్ సంగీత దర్శకుడు వచ్చాడు. అసలు తెలుగు సినిమాలకు రెహమాన్ సంగీతం అందించినవి చాలా తక్కువ. ఎక్కువ శాతం తమిళం లేదా హిందీ చిత్రాలకు రెహమాన్ సంగీతం అందిస్తూ వస్తున్నాడు. 2016లో నాగచైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో చిత్రానికి రెహమాన్ సంగీతం అందించాడు. అది కూడా గౌతమ్ మీనన్ సినిమా కావడంతో రెహమాన్ రంగంలోకి దిగాడు. 2010లో ఏమాయ చేసేవే తరువాత తెలుగులో రెహమాన్ కు మ్యూజికల్ హిట్ లేదు. 14 ఏళ్ల తరువాత ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగు చిత్రానికి రెహమాన్ సంగీతం అందిస్తున్నట్లే లెక్క. అది కూడా రామ్ చరణ్ కోసం బుచ్చిబాబు రాసిన స్టోరీ విని ఇంప్రెస్ అయ్యి రెహమాన్ డేట్స్ ఇచ్చాడట. ఉప్పెనతో టాలీవుడ్ ను మాత్రమే షేక్ చేశాడు బుచ్చిబాబు. ఇప్పుడు రామ్ చరణ్ మూవీతో పాన్ ఇంటర్నేషనల్ మార్కెట్ ను షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. గురువు సుకుమార్ పుష్ప 2తో బాక్సాఫీసును రూల్ చెయ్యాలని చూస్తుంటే, శిష్యుడు బుచ్చిబాబు రామ్ చరణ్ మూవీతో బాక్సాఫీసును బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు.